రాజకీయ వ్యభిచారం అన్నారు. ఏదైతే కేసీఆర్ గారు చేశారో దాన్ని రాజకీయ వ్యభిచారం అని తెలుగుదేశం పార్టీ అంది వ్యక్తిగతంగా మీరు అన్నారు. కానీ అటువంటిదే మీ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నప్పుడు మరి అటువంటిది మాట ఎలాగా మీరు అన్వయించుకుంటారు? మొట్టమొదలుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు నేను కూడా అందులో పోలిపడి సభ్యుని కనుక మా రాజకీయ పార్టీలో చర్చ వచ్చింది. జగన్ గారు స్వయంగా తనకు తానుగా టీడీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళతో మేము టచ్లో ఉన్నాం, మీ ప్రభుత్వాన్ని ఏ శరణ కూలుస్తామని చెప్పని ఆయననే మొదలుపెట్టినటువంటిది. ఆ పరిస్థితులలో అక్కడ ఉండేటువంటి శాసనసభ్యులలో ఒక చర్చ వచ్చింది. ప్రపంచ స్థాయి నిర్మాణం చేసుకోవాలా రాజధాని అని చెప్పని భావిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి అందరం అండగా ఉండవలసినటువంటి పరిస్థితులలో ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పినటువంటి ఈ నాయకుని మాట వల్ల ఒకవేళ అటువంటి ఆలోచన చేసేట్టు ఒక దుర్మార్గమైన ఆలోచన చేసినట్టయితే అది ఆంధ్రప్రదేశ్ నష్టమవుతుందని పని రాజకీయ పక్షులు వచ్చింది. దానికి అనుగుణంగా వాళ్ళు కలిసి పనిచేసుకుంటున్నారు. దాని గురించి మేము పెద్దగా ఆలోచన చేయడం లేదు. సో దానికి మీకే సంబంధం లేదు? దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఉండదు కూడా. వేదికల్లో కూడా దాని మీద ఎక్కువ చర్చ జరగలేదంటారా? పార్టీ వేదికల్లో ఒక రెండు సార్లు చర్చ జరిగినా కానీ అక్కడ ఉన్నటువంటి అంశాలను వాళ్ళు దాన్ని విశదీకరించి అక్కడికే ఈ లైన్ తీసుకోమని మీకు చెప్పారా? మాకు చెప్పడం అంటూ ఉండదు. అది చర్చల్లో వచ్చినటువంటి సారాంశంగా తెలియజేస్తున్నాం. అంటే తెలుగుదేశంలో ఒక వాదన ఉంది, అంటే ఏ పని చేసినా కూడా దానికి ఒక అంటే దాన్ని మీరు బ్యాకప్ చేసుకోవడానికి మీరు దాన్ని సమర్థించుకోవడానికి ఒక వాదన తీసుకోవడం, దాన్ని ప్రాపగేట్ చేయడం అనేది అటువంటిది చేస్తాం. జగన్ మాట్లాడింది అది జగన్ సత్యం కదా. అందులో ఎవరో సాటుకు మాట్లాడింది నెట్కి మనం ఆయన ఓపెన్గా వచ్చి ఆయన చెప్పినటువంటి అంశం అది. నేను ఈ ప్రభుత్వాన్ని కూరుస్తున్నా, నాకు టచ్లో ఉందని చెప్పాను. కనుక దాన్ని మనం ఎలా పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ తెచ్చుకోవాలనేటువంటి కార్యక్రమం మాకు అత్యంత ప్రాధాన్యమైన అంశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజున మిగులు బడ్జెట్తో ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది. చేపట్టిన తర్వాత ఈ 3 ఏళ్లలో 1,00,000 కోట్ల అప్పు తెచ్చి అదనంగా ప్రజల మీద భారం రుతున్నటువంటి పరిస్థితి. ఉన్నటువంటి నిధులను 1,00,000 కోట్ల అప్పు తేవడం జరిగింది. 3 ఏళ్లలో 1,00,000 కోట్లు. అంతకుముందు 70,000 కోట్ల 68,000 కోట్ల అప్పు ఉండే, దానికి ఈరోజు 1,00,000 కోట్లు అదనంగా తెచ్చినటువంటి పరిస్థితి. అది ఓపెన్గా వాళ్ళు కూడా అన్ని డేస్లో చెప్తుర్రు అభివృద్ధి కొరకు అప్పు తేమా అని చెప్పని. కనుక వీటిని ఒక పద్ధతి ప్రకారంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు వాస్తవాలను విడమరి చెప్పి చంద్రశేఖరరావు వారి యొక్క అసమర్థ పరిపాలన వల్ల ఆయన ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరితోని ఆ విధంగా పరిపాలన చేయడంతో తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడవు. తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడాలన్నా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందాలన్నా, నిజాయితీ కలిగినటువంటి పార్టీ పరిపాలన చేయాలన్నా తెలిసినప్పటికీ సాధ్యమని చెప్పి గతంలో చూసిండ్రు. వాటి ఫలితాలు కూడా అనుభవించారు. కనుక దాని అత్యంత ప్రాధాన్యాంశంగా మేము ప్రజలు తీసుకెళ్తున్నాం. దాని ద్వారానే ప్రజల్లో మమ్మకవుతాం. అటువంటి ఆలోచన మేము చేయడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క అసమర్థ వివరాలను తీసుకెళ్లాలా, ప్రజలు మా వైపు తిప్పుకోవాలనేది మా ఆలోచన. కానీ ఆ మధ్య మీరు ఎర్రబెల్లి దయాకర్రావు గారి ఇంటికి వస్తున్నారని పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగింది. వాస్తవంగా రమణగా నాకు అనేక రాజకీయ పార్టీలో అనేక మంది మిత్రులు ఉన్నారు. అది మిత్రత్వం వరకు కానీ రాజకీయాలు మాత్రం ఏనాడు ఎవరితో చర్చించా కూడా. అందులో దయాకర్రావు గారితో 35 ఏళ్ళుగా సాన్నిధ్యం ఉంది. వారి తల్లిగారు చనిపోయిన సందర్భంలో వారిని భోజనంగా ఆహ్వానించి భోజనం పెట్టడం జరిగింది. అందరం కూడా ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులందరితో. దాన్ని కావాలని చెప్పని చిత్రీకరించారు. దాన్ని కూడా మేము ఓపెన్గా చెప్పడం జరిగింది. దయాకర్రావు గారు అనే కాదు, ప్రతి ఒక్కరితో కూడా స్నేహితంగా ఉంటాం. అది స్నేహితం వరకే. రాజకీయాలు అంటూ ఎవరితో కూడా మాట్లాడే అంశం ఉండదు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో రాజకీయం మాట్లాడతామే కానీ అటువంటిది వారిని ఆహ్వానించడం కానీ ఇతర రాజకీయ చర్చ జరగలేదు.